అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రముఖ జ్యోతిష్యులు కాశీలో శ్రీ కామాక్షి నిత్య అన్నదానం ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారండి. ఒకసారి గురువు గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవాశ్చ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సో గురువు గారు, ఇప్పుడున్నటువంటి కాలంలో పెద్దలు చేసిన పెళ్ళిళ్ళైనా కావచ్చు, ప్రేమ పెళ్ళిళ్ళైనా కావచ్చు, అంటే వాళ్ళు విడిపోతున్నారు దాదాపుగా. అది జ్యోతిష్యం ప్రకారము పెళ్లి పొంతనల్ని ఎలా చేస్తారు? వీక్షించేటువంటి సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈరోజు వివాహం జరుగుతున్నటువంటి సందర్భంలో చాలామంది అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఉంటారు, పెద్దవాళ్ళు 40-50 ఏళ్ల వయసు వాళ్ళు ఉన్నారు. అప్పుడు లేనటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు చేసుకునేటువంటి పిల్లల్లో కలుగుతున్నాయి. ఇంకా చెప్పాలి అని అంటే, ఒకప్పుడు మాకు ఏ జాతకాలు చూడలేదు, పెళ్లి చేశారు, చక్కగా ఉన్నాం. ఇప్పుడు ఎందుకు అన్ని చూసుకున్నా ఎందుకు విడాకుల దాకా వెళ్తున్నారు? అసలు ఈ జాతకాలు అనేటువంటివి పెళ్లి సందర్భంలో చూడవచ్చా, చూడకూడదా అన్నప్పుడు గమనించాల్సిన అంశం ఏంటంటే, చాలా చోట్ల కొంత అపప్రథ అంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది పడుతుంది. అంటే రూట్ లెవెల్లో మనం ఆలోచించాలి. వీక్షించేటువంటి సోషల్ పోస్ట్ ప్రేక్షకులు ఈ వీడియోని చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకనంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో వివాహం అనేటువంటిది చాలా సమస్య. కుదరక వివాహం అవుతుంది. ఆ కుదిరిన వివాహం కూడా 2-3 నాళ్ళ ముచ్చటగానే తీరిపోయి విడాకుల దాకా వెళ్తున్నారు. కొంతమంది తప్పదు అన్నట్టుగా సంసారాన్ని ఈడుస్తున్నారు. కానీ ఆనందకరమైనటువంటి జీవితాన్ని చాలా జంటలు కోల్పోతున్నాయి. ఒకప్పుడు ఈ విధంగా లేదు కదా సమాజంలో. ఇప్పుడు ఎందుకు కలుగుతున్నాయంటే, ఒకప్పటి విధానానికి ఇప్పటి విధానానికి చాలా తేడా ఉంది. గమనించుకున్నట్లయితే పెద్దల ఆధ్వర్యంలో వివాహాలు జరిగాయి కాబట్టి అప్పుడు ఆ సమాజంలో ఉన్నటువంటి అనగా ఒక 40 ఏళ్ల కిందట వివాహమైనటువంటి జంటలకి నియమాలు చాలా చక్కగా ఉండేటివి. ఎందుకనంటే పెద్ద కుటుంబము, అంతేకాకుండా సమాజం అంటే భయము, పెద్దలంటే గౌరవం ఉండడం వల్ల, ఇంకా కమిట్మెంట్, ఈ జన్మకి ఈమె నా భార్య, ఈ జన్మకి ఇతనే నా భర్త అనే కమిట్మెంట్ ఉండడం వల్ల, ఇంకా జాతకాలు అనేటువంటివి నామమాత్రంగా చూసుకొని వివాహాలు చేశారు. మెడకు చుట్టుకున్న పాము కరవక తప్పదు అన్నట్టుగా ఇష్టం లేకపోయినా ఇష్టం చేసుకొని వివాహాన్ని చేసుకున్న తర్వాత ఆనందంగా జీవించారు. భర్త ఇష్టమే భార్యది, భార్య సంతోషమే భర్తదిగా అలా కలిసిమెలిసి సంతానాన్ని పొంది ఆ సంతానాన్ని అభివృద్ధి చేశారు. కానీ ఇప్పుడు కట్ చేస్తే ఆ సంతానానికి ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసే సందర్భంలో అసలు ఒక పట్టాన పెళ్ళిళ్ళు కుదరటం లేవు. ఎందుకు అనంటే, దీంట్లో ప్రధానంగా స్వతంత్రమైనటువంటి అభిప్రాయాలు వచ్చేసేసాయి. 40 ఏళ్ల కిందట సొంత అభిప్రాయాలు ఎక్కడున్నాయమ్మా? పెద్దవాళ్ళు చూశారు. అసలు ఇంకా చెప్పాలనంటే, శాస్త్రం ప్రకారం చెప్పాలనంటే, ఇప్పుడు పెళ్లి చూపులు అంటూ వెళుతున్నారు, చూస్తున్నారు. అమ్మాయికి అబ్బాయి నచ్చాలి, అబ్బాయికి అమ్మాయి నచ్చాలని చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు అమ్మాయిని చూసి వచ్చి, అరే పలానా అమ్మాయిని చూసానురా, బాగుంది, నీకు సరిపోతుంది, ఈడు జోడు, మన ఇంటికి కోడలి పిల్లగా మంచిగా ఉంటుంది అని చెప్పి అబ్బాయికి చెప్పేవాళ్ళు. ఏమమ్మా పలానా చోట అబ్బాయిని చూసాము, అబ్బాయి బాగున్నాడు, మంచి ఉద్యోగం లేదా వ్యాపారం చేసుకుంటున్నాడు, చక్కగా నీకు మంచి తగిన భర్తమ్మ అని చెప్పగానే మారు మాట్లాడకుండా పెళ్లి చూపులు అనేటువంటి లేకుండానే కేవలం ఎంగేజ్మెంట్లోనే వాళ్ళు ఉండే. ఎంగేజ్మెంట్ కూడా తల్లిదండ్రులే చేసుకునేవాళ్ళు. పెళ్ళిళ్ళలో మాత్రమే అమ్మాయి అబ్బాయి చూసుకున్నారు. అందుకనే తెరచాటు అని చెప్పి అంటారు. అప్పుడు చూస్తారు అలా అమ్మాయిని, అలా అబ్బాయిని చూస్తాడు. నేను చేసుకో భార్య ఈ అమ్మాయ, నేను చేసుకునే భర్త ఈ అబ్బాయి అని చెప్పి ఆ ఆనందంతో చూసుకుంటారు. కాబట్టి ఆ సమయంలో ఆశ్చర్యము, ఆనందము, ప్రేమ అన్నీ ఒకేసారి ఉంటాయి. కాబట్టి చూపులు కలిసిన శుభవేళ అన్నట్టుగా ఆ సమయంలో చూసుకున్నట్టు ఆ లక్షణాలు, ఆ ముహూర్త ప్రభావం వల్ల
ఎన్ని ఇబ్బందులు వచ్చినా చక్కగా చూసుకుంటున్నారు, చక్కగా చేసుకుంటారు. కానీ ఇప్పుడు పెళ్లి చూపులు అంటూ 100 మంది 100 పెళ్లి చూపులు చూసుకుంటున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు ఏది కుదరక ఏదో ఇక చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎన్ని చూసుకున్నా జాతక ప్రభావం ఇప్పుడు ఇంపార్టెంట్. ఒకప్పుడు నియమం ఇంపార్టెంట్. తల్లిదండ్రులకి మాట తీసుకురావద్దని చెప్పి ఆ నియమాన్ని పట్టుకొని భార్య భర్తలు ఇద్దరు సంసారాన్ని నెట్టుకొచ్చారు. కానీ ఇప్పుడు జీవితం చాలా చిన్నది. ఇంకా పెళ్ళిళ్ళు అనేటువంటివి ఇష్టమైనటువంటి వ్యక్తి ఉంటే మంచిది, కానీ ఇష్టం లేకపోతే ఫస్ట్ షో సినిమా చూసి సెకండ్ షోకి వదిలేసినట్టుగా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు సమస్యలు ఎలా వస్తున్నాయి అంటే ఇక్కడ ఇప్పుడే ఈ సమయంలో జాతకాలు అనేటువంటివి ఇంపార్టెంట్. ఎందుకనంటే ఒక స్త్రీ తన భర్తని గౌరవించాలి, ఒక పురుషుడు తన భార్యని చిన్న తప్పు చేసినా క్షమించగలిగే గుణం ఉండాలి. ఎక్కడ గౌరవము ఎక్కడ క్షమించే గుణం ఉంటుందో అక్కడ ఆదర్శమైనటువంటి ఆనందకరమైనటువంటి దాంపత్యం ఉంటుంది. శాస్త్రంలో చెప్పబడి ఉంది ఇదే. అయితే ఒకప్పుడు ఏంటనంటే జాతకాలు అనేటువంటి నథింగ్. ఎందుకనంటే కమిట్మెంట్, ఈ జన్మకి ఈమె నా భార్య, ఈ జన్మకి ఇతనే నా భర్త, ఒకసారి చేయి పట్టుకున్నామంటే ఇంకా వదలకూడదు అని చెప్పేసేసి నియమాన్ని పెట్టుకున్నారు. కాబట్టే జాతకాలతో సంబంధం లేకుండా, ఏ దోషాలతో సంబంధం లేకుండా ఆనందంగా కలిసిమెలిసి 50 ఏళ్ళు సంసారం చేశారు. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకున్నారు. ముని మనవళ్ళను కూడా చూసిన వాళ్ళ తరం వాళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకనంటే ముక్కుతూ మూలుగుతూ వివాహాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంత చేసుకున్నా వివాహం జరిగితే చక్కగా దాంపత్యంలో నిలుస్తారా అని కూడా లేదు. అన్నీ బాగుండి దాంపత్యం బాగుంటే చక్కటి సంతానం కలుగుతుందా లేదో కూడా తెలియదు. అంటే ఎందుకు ఇవనంటే ఇప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటనంటే ఈ వివాహ పొంతనలు అని చూస్తున్నారు. ఈ వివాహ పొంతనలే రాంగ్ ప్రొసీజర్. ఎందుకు రాంగ్ ప్రొసీజర్ అనంటే చాలామంది తల్లిదండ్రులు మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, ఏ అమ్మాయి ఏ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అయితే బాగుంటుంది, లేదా మా అమ్మాయికి ఏ నక్షత్రంలో పుట్టినటువంటి అబ్బాయితో వివాహం చేస్తే బాగుంటుంది అని. ఇంకా ఇది ఒక రాంగ్ ప్రొసీజర్. నక్షత్రాలు రాశులు కాదండి. మనిషి ఒకప్పుడు మానసికమైనటువంటి అనుబంధం ఉంది కాబట్టి మనస్సుని ఆధారంగా చేసుకొని జీవించారు కాబట్టే నక్షత్రాలు రాశులు బేసై కూర్చున్నాయి. కానీ ఇప్పుడు ప్రతిదీ ప్రాక్టికల్. అమ్మాయి తెల్లగా ఉందా, అందంగా ఉందా, సంపాదిస్తుందా, వెనక కట్నం ఎంత వస్తుంది, ఇవన్నీ ప్రాక్టికల్గా కంటికి కనిపించేవాడిని లెక్కలో వేసుకుంటున్నారు. అబ్బాయి ఎంత హైటు, ఎంత వయస్సు, ఎంత చదువు, ఎంత సంపాదన, ఎంత ఆస్తి, ఇవన్నీ ప్రాక్టికల్గా కనిపించేవాడిని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాక్టికల్గా కనిపించేటువంటి అంచనా వేసే రోజులు కాబట్టి ప్రాక్టికాలిటీని సూచించేటువంటి జన్మించిన లగ్నమే ఇంపార్టెంట్. కాబట్టి జన్మ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే వివాహ పొంతనలు చూసుకోవాలి. కాబట్టి జన్మించిన లగ్నాలు మొత్తం ఉన్నవే 12 లగ్నాలు. 6 లగ్నాలు శని గ్రూప్లో, 6 లగ్నాలు గురు గ్రూప్లో ఉంటాయి. కాబట్టి ఏ గ్రూప్లో ఉన్నటువంటి లగ్నాల్లో జన్మించిన వాళ్ళు ఆ గ్రూప్లో వాళ్ళని పెళ్లి చేసుకుంటే అనుకూలమైనటువంటి దాంపత్యం ఉంటుంది. అంతే తప్ప ఈ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలనే చేసుకోవాలి, ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలనే చేసుకోవాలి అని పెట్టుకుంటారు కదా, అవి రాంగ్ ప్రొసీజర్. శాస్త్రంలో చెప్పబడి ఉండలేదు. ఇంకొక రాంగ్ ప్రొసీజర్ వీక్షించేటువంటి సోషల్ పోస్ట్ తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి వివాహ పొంతనలు అనేవి చూస్తున్నారు. ఒకప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మనస్సుని ఆధారంగా చేసుకొని జీవించిన జీవితాలు మీవి. కానీ ఇప్పుడు పిల్లలందరూ ప్రాక్టికాలిటీని సూచిస్తున్నారు. కాబట్టి ప్రాక్టికల్గా ఈ 24 గుణాలు, 36 గుణాలు, 18 గుణాలు, 18 గుణాల కంటే తక్కువ వస్తే వివాహం కుదరదు, 36 గుణాలకి 34 గుణాలు వస్తే అద్భుతమైన జంట అనుకొని చెప్పి పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ గణాలు అనేటువంటివి మాత్రము కూడా పనిచేయట్లేదు. మీకు వధూవర గుణమేళ చక్రం ఉంటుంది. దానికోసమై పరిగెత్తుకొని మీరు దగ్గరలో ఉన్నటువంటి పండితుల్ని వెళ్ళినప్పుడు ఆ పండితులు ఈ పట్టిక ప్రకారం చూశారు అని అంటే అది సరైనటువంటి వివాహ పొంతన కాదు. ఎందుకనంటే ఆ వివాహ పొంతన అనేటువంటి కింద కూడా ఇండెక్స్ రూపంలో ఆ పంచాంగాన్ని రచించినటువంటి సిద్ధాంతి చెప్తాడు. ఏమని చెప్తాడంటే పైన ఇచ్చినటువంటి వివాహ పొంతన పట్టికలో వచ్చినటువంటి గణాలు కానీ గుణాలు కానీ కేవలం జన్మ నక్షత్రములు ఉన్నవాళ్ళు చేసుకోదగినటువంటిది. జన్మకాల జాతకాలు ఉన్నటువంటి వాళ్ళు పై పట్టికలో వచ్చినటువంటి గణాలని పట్టించుకోవాల్సిన పని లేదు అని స్పష్టముగా రాసినప్పుడు ఇంకా పాతకాలం పాత చింతకాయ పద్ధతి ఉన్నట్టుగా ఈ గణాలు పట్టుకొని
36కి 34 వచ్చాయని చెప్పి వివాహాలు చేస్తున్నారు. కానీ నా వ్యక్తిగతమైనటువంటి అనుభవంలో నా దగ్గరికి అపాయింట్మెంట్స్ కోసం వచ్చినటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో చూసినప్పుడు 36కి 34 గుణాలు, 30 గుణాలు, 25 గుణాలు వచ్చిన వాళ్ళు విడిపోయిన వాళ్ళు ఉన్నారు. 18 గుణాల కంటే తక్కువ వస్తే వివాహం చేయకూడదని చెప్పి ఆ గణాల పట్టికల్లో చెబుతారు. 14 గుణాలు, 12 గుణాలు వచ్చిన వాళ్ళు కూడా ఆనందంగా కలిసిమెలిసి దాంపత్యం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒకప్పుడు ఏంటనంటే మనిషిని వేరు చేసేది మరణం మాత్రమే. 40 ఏళ్ల కిందట ఈ చట్టాలు, న్యాయాలు ఎక్కడున్నాయండి? విడాకుల చట్టాలు ఉన్నాయా 40 ఏళ్ల కిందట? లేవు. మరి ఆ కాలంలో ఒక దంపతుల్ని విడదీసేది కేవలం మరణం మాత్రమే. కాబట్టి అప్పుడు కుజదోషము ఇవన్నీ పట్టించుకున్నారు. కానీ ఈ 24 గుణాలు, 36 గుణాల్లో కుజదోషం ఉందా లేదా ఎలా తెలుస్తుంది? ఆ అబ్బాయిని చూడగానే అమ్మాయికి ఆనందంగా కనబడతాడు, లేదా అమ్మాయిని చూడగానే అబ్బాయికి ఇష్టంగా కనబడతాడు అని చెప్పి ఎక్కడా ఉంటుంది? అది జన్మకాల జాతకంలో ఉంటుంది. అంతే తప్ప మా అమ్మాయికి చెప్పిన రాశులు వాళ్ళని పెళ్లి చేసుకుంటామని చెప్పి చెప్తున్నారు. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఈ యొక్క నక్షత్రాల పట్టికను పట్టుకొని ఆ నక్షత్రాల వాళ్ళ కోసమే వెతుకుతున్నారు. కానీ ఒక మనిషి ఒక జన్మ లగ్నంలో పుడతాడు, ఒక నక్షత్రంలో పుడతాడు, ఒక రాశిలో పుడతాడు. అన్నిటికంటే ప్రధానము జన్మ లగ్నము. లగ్నాన్ని బట్టే మనిషి యొక్క తత్వం తెలుస్తుంది. మనిషి ఏ గ్రూపులో ఉన్నాడు? గురు గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులు గురు గ్రూప్లో ఉండే లగ్నాల వాళ్ళతో వివాహం చేసుకుంటే ఆనందంగా ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా దాంపత్యం అంటే ఏంటంటే ఒక ఇద్దరు మనుషుల కలయిక కాదండి. ఇద్దరు వ్యక్తులు కలకాలం స్నేహంగా జీవించేటువంటి మార్గమే వివాహం. మరి స్నేహంగా జీవించాలి అని అంటే ఎదుటి పట్ల ఆకర్షణ ఉండాలి. ఎదుటివాడి మాట కోపడ్డప్పుడు తగ్గి ఉండే స్వభావం కలిగి ఉండాలి. ఎదుటివాడిని చూడగానే ఆకర్షించుకునే తత్వంగా కలిగి ఉండాలి మాటలతో. ఇవన్నీ జన్మించిన లగ్నాన్ని బట్టి తెలుస్తాయి తప్ప జన్మించిన రాశిగానో జన్మించిన నక్షత్రంగానో తెలియవు. కాబట్టి వీక్షించేటువంటి సోషల్ పోస్ట్ ప్రేక్షకులు ఈ రకమైనటువంటి పొంతనల్లో పట్టికల్లో చెప్పిన విధంగా పట్టుకొని వేళ్లాడకండి. ఎందుకు చెప్తున్నానంటే దంపతులను విడదీసేది 40 ఏళ్ల కిందట కేవలం మరణం మాత్రమే. కానీ జాతకాలు కుదరలేదు అని అంటే షష్టాష్టకాలు అయిపోయాయి అనుకోండి, ఒకరి మాట ఒకరు వినరు. కాబట్టి ఏం జరుగుతుంది? విడిపోతారు. విడిపోవడానికి మార్గం రాజమార్గం, న్యాయం, కోర్టు అనుమతిస్తుంది. రాజు అనుమతి ఇచ్చేసేసాడు, న్యాయబద్ధమై కూర్చుంటుంది. ఇంకా చెప్పాలి అని అంటే ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితి కలుగుతుందనంటే మనిషి పెళ్లి చేసుకుంటారు కానీ కనబడేటువంటి సంపాదన, అందము ఇవన్నీ శాశ్వతం కాదండి. ఈరోజు సన్నగా అందంగా తెల్లగా ఉన్నటువంటి అమ్మాయి ఒకప్పటికి పెళ్ళయిన తర్వాత పిల్లల కంటే లావైపోవచ్చు. ఈ రోజున గొప్పగా చదువు ఉంది, లక్షలు సంపాదిస్తున్న అబ్బాయి కొంత వివాహం అయిన తర్వాత మళ్ళీ మామూలు సాధారణంగా ఉద్యోగం పోవచ్చు. అంత మాత్రాన మనం వదిలిపెట్టుకుంటామా? వదిలిపెట్టుకోం. కానీ ఈ కాలంలో అట్లా జరుగుతున్నాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఎలా లెక్క పెడతామండి అని అంటే మనుషుల్ని ఆకర్షించేది ఎలా తెలుస్తుంది అని అంటే మీరు గమనించుకోండి. మీకు తెలియని ప్రదేశానికి వెళతారు, ఒక 4-5 పరిచయం అవుతారు అప్పటికప్పుడు. కానీ ఆ 4-5 పరిచయమైన వ్యక్తుల్లో ఒక వ్యక్తిని చూస్తే మనకెందుకో కోపం వస్తుంది. ఏమీ అనడు, మనల్ని ఒక మాట అనడు, కానీ ఆ వ్యక్తికి ఏ సహాయం చేయబుద్ధి కాదు. ఒక 2-3 వ్యక్తులు ఉంటారు, అసలు మనల్ని పట్టించుకోరు, మనల్ని చూడరు, కానీ వాళ్ళకి ఏదో చెయ్యాలనే తపన మనకు అప్పటికప్పుడు తపన పుడుతుంది. అంటే ఇక్కడ గమనించాల్సిందంటే మన యొక్క జన్మించిన లగ్నము బట్టి కానీ మన నక్షత్రాన్ని బట్టి కానీ అవతల వ్యక్తికి సరిపోయేటట్టుంటే మనకు ఆటోమేటిక్గా ప్రేమ ఆప్యాయతలు కలుగుతాయి. సరిపోలేకపోతే ఆ జన్మించిన లగ్నం మ్యాచ్ కాకపోతే ఆ వ్యక్తి ఏమనకపోయినా మనకు ద్వేషభావం కలుగుతుంది. కాబట్టి ఇద్దరు వ్యక్తులు కలిసి కలకాలం స్నేహితుల్లాగా ఆనందంగా సుఖ సంతోషాదులతో జీవించాలంటే నక్షత్రాలు, రాశులు ప్రామాణికము కావు. పట్టికల్లో ఇచ్చినటువంటి గుణాలు, గణాలు ప్రామాణికం కావు. కేవలం జన్మించిన లగ్నాన్ని బట్టి ఆ యొక్క కుజదోషము కానీ ఇంకేదైనా దోషాలు ఉన్నాయా అని చూసుకొని ఇద్దరికి మ్యాచ్ అయితే అప్పుడు ముందుకు వెళ్ళండి, జన్మించిన లగ్నాన్ని బట్టి. కాబట్టి కేవలం గుణాలు వచ్చాయి. ఇంకా కొంతమంది పేరు మార్చుకుంటారు. పేరు మార్చుకుంటే మారిపోతుందా? ఇప్పుడు నా దగ్గర శాంసంగ్ ఫోన్ ఉంది, దాన్ని ఐఫోన్ కేసు మార్చాను అనుకోండి, లోపల ఉన్న బాడీ అంతా శాంసంగ్దే కదా. అప్పుడు ఏమైపోతుంది? ఐఫోన్ బాడీ పెట్టినంత మాత్రాన ఐఫోన్ అయిపోదు కదా, లోపల మెటీరియల్ ఆ కంపెనీదే ఉంటుంది. కాబట్టి మనం జన్మించిన లగ్నానికి సంబంధించి పేరు మార్చుకుంటే ఏదో
మారిపోతుందనేది కూడా అబద్ధం. కాబట్టి ఇటువంటివి ఎవ్వరూ కూడా చేయకండి. మీకు దగ్గరలో నుంచి మంచి ఉపాసనాపరులైనటువంటి పండితులని మీరు సంప్రదించి మీ యొక్క పిల్లల జాతకాన్ని చూపించండి. అందుకనే ఈ రకమైనటువంటి ఇబ్బందులు అనేటువంటి కొన్ని కలుగుతాయనే ఈ సోషల్ పోస్ట్ యాజమాన్యం వారు చక్కగా ఒక మంచి కార్యక్రమాన్ని భవిష్యత్తులో మీకోసమై భవిష్యత్తులో అందించబోవడానికి నిర్ణయించుకున్నాం. వివాహానికి సంబంధించి ఎటువంటి స్థితిగతులు జన్మ జాతకం ప్రకారం మనం ఎగ్జాంపుల్స్తో సహా చూపిస్తూ మీకందరికీ కూడా అర్థమయ్యే విధంగా భవిష్యత్తులో 1 నెల 2 నెలల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడానికి సంకల్పం చేశాం. కాబట్టి వివాహం అంటే ఎటువంటి నియమాలు అనేటువంటి పాటించాలి, ఎటువంటి విధానంగా ఉన్న వాళ్ళకి ఆనందకరంగా ఉంటుందనేటువంటి విషయాలన్నీ కూడా దాదాపుగా మరిన్ని వీడియోలు ఈ వివాహ వ్యవస్థ మీద సంబంధించినటువంటివి మీకోసమే అందించడానికి సోషల్ పోస్ట్ యాజమాన్యం ముందుకు వస్తుంది. కాబట్టి చక్కగా మార్పుని గమనించుకొని ఈ వీడియోల కోసమే వేచి చూడండి.